బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శోత్పకరణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతియ నమః షోడశ నామ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఒక రెండు అగరబత్తులు ఎదుర్కొందాం. శ్రీ మహాగణాధిపతి నమః. సత్యం త్వరతే అపరిహించామి. అమృతమస్తు అమృతోపాహ ఓం పానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్య చాలు, మధ్య పెట్టండి. మధ్య మధ్య పారి సమర్పయామి. అమృతాభిధర్మసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. మంగళాని భవంతు మంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతి నమః. ఆనందకర్పూర నిరాజనందరం చేయాలి. నిరాజనానంతరం శుద్ధ ఆచమన సమర్పయామి. ఇలా పెట్టేసి ఒక లేచుకు చల్లి చల్లగట్టుకోండి. హర హర పార్వతీ పుత్ర హర హర మహాదేవ గోవింద గోవింద. దేవా గణపతిని యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చోదయాదు. ఓమా పూజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువ శ్రవణం. ఉదలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దుర్గతే ద్వారా శ్రీ పరమేశ్వర సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పూర్ణ శనైశ్చరగ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని దోష నివారణ సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం